వర్షాలు ముఖం చాటేయడంతో రైతన్న ఆందోళన చెందుతున్నాడు. రుతుపవనాలు ముందస్తుగా రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పత్తి విత్తనాలు నాటుకున్నారు. ఖమ్మం జిల్లాలో 2,50,000 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేస్తుండగా ప్రస్తుతం 1,20,000 ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటినట్లు తెలుస్తోంది. అయితే విత్తనాలు నాటినప్పటి నుండి వర్షాలు లేకపోవడంతో అవి మొలకెత్తలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వైరా, మదిర, సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాల్లో పత్తి పంటను రైతులు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. భూమిలో తేమ శాతం లేకపోవడంతో ఆ విత్తనాలు మొలకెత్తడం లేదు. అక్కడక్కడ బోర్లు, బావుల కింద ఉన్న పంటను సాగునీరు పెట్టి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు రైతులు. అయినా సరైన సమయానికి వర్షాలు రాకపోతే ఆ పంటలు కూడా ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 ఎకరాలు పత్తేశాను. దానికి ఖర్చు 15,000 చిల్లరైంది. కూలి వాళ్ళకి ఖర్చు అయింది. రైతు బంధు అమౌంట్ కూడా 2 ఎకరాలకి పడది. ఈ వాతావరణం సరిగా లేకపోవడం వల్ల మళ్ళీ ఖర్చు అవుతుంది. విత్తనాలు కూడా సరిగా మొలిచేవి, మళ్ళీ దీనికి ఖర్చు ఎక్కువ అయ్యేటట్లు ఉన్నది.